కడియం శ్రీహరి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, బాలు నాయక్ గారు, కోనంనేని సాంబశివరావు గారు, నాయన్ రాజేందర్ రెడ్డి గారు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, పాల్వాయి హరీష్ బాబు గారు, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారు చాలా సుదీర్ఘంగా మాట్లాడి వారి అభిప్రాయాల్ని, అమూల్యమైనటువంటి సలహాలని కూడా సభ దృష్టికి తీసుకుని వచ్చారు అధ్యక్ష. వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వారు లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వ పాలన కోసం బడ్జెట్లో పనికొచ్చే అంశాలన్నింటినీ కూడా సహేతుకంగా తీసుకొని ముందుకు వెళ్తామని వారికి మనవి చేస్తూ, కొన్ని అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా వారు కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరిచారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల అంచనాల గురించి కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ, రాబడి అంతగా అనుకున్నంతగా లేదు, కానీ అంచనాలు మాత్రం పెద్దగా చూపించడమే కాకుండా అప్పు కూడా ఎక్కువగా చూపించారు. ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పాలని కూడా అడిగారు అధ్యక్ష. బడ్జెట్ అనేది అధ్యక్ష, ఇది రాష్ట్ర ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. సరే, మా ప్రయత్నం అంతా చేశాం. ఈ చేసే ప్రయత్నాల్లో భాగంగా సాధ్యమైనంత వరకు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం, అట్లాగే ఆ ప్రియాంబుల్ ప్రధానమైనటువంటి ఒక స్ఫూర్తిగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పీఠికని గుర్తు చేశాం. గుర్తు చేయటమే కాదు, ఈ బడ్జెట్ తయారు చేసే క్రమంలో వచ్చేటువంటి ప్రతి ఆదాయం, ఖర్చు పెట్టేటువంటి ప్రతి అంశం పైన ఆ రకమైనటువంటి విధానంలో మేము ముందుకు పోతున్నామా లేదా, ఆ రకంగా పోవాలనేటువంటి ఆలోచనతో తయారు చేసినటువంటి బడ్జెట్, ఆ స్ఫూర్తే మాకు ఈ బడ్జెట్ని ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడిందని చెప్పడం కోసమే వారి ప్రియాంబల్ని మేము కోట్ చేసాం అధ్యక్ష. అందులో ఏం చెప్పాము, పౌరులెల్లరికూ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన, వీటి స్వాతంత్రమును, అంతస్తులోనూ అవకాశంలోనూ సమానత్వను చేకూర్చడానికి సాధ్యమైనంత వరకు ఈ బడ్జెట్ ప్రిపరేషన్లో కేటాయించే ప్రతి రూపాయిని ఆయా శాఖల్లో ఆ రకంగా సమానత్వం తీసుకొని రావటం కోసం, ఆర్థిక సమానత్వం తీసుకొని వచ్చి తద్వారా సామాజిక సమానత్వానికి ఈ సమాజాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం చేసిన ప్రయత్నమే అని చెప్పడం కోసం వారిని ఉదాహరించాం అధ్యక్ష. అట్లాగే మీరు వారిని ఉదాహరించారు, అసలు ఏ రకంగా దీనికి దానికి సంబంధం ఏంది అని అడిగినప్పుడు కూడా మా అందరి ఆలోచన ఏంటో దాని ద్వారా చెప్పడం కోసమే మా ప్రయత్నం అంతా చేసాం అధ్యక్ష. అట్లాగే ఇంకోటి, మార్టిన్ లూథర్ కింగ్ గారి గురించి కూడా మీరు మెన్షన్ చేశారు, దానికి దీనికి ఏంటి సంబంధం అని కూడా అన్నట్టుగా ఉంది అధ్యక్ష. నేను దాంట్లో కూడా మార్టిన్ లూథర్ కింగ్ గారిని కూడా ఎందుకు మెన్షన్ చేశామంటే, ఈ అసమానతలను తొలగించడం కోసం ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఆలోచన చేసి సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలనేది ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. వారి ఆలోచన ఆ రకంగా ఉంది కాబట్టి దాన్ని మాకు స్ఫూర్తిగా తీసుకొని మేము తయారు చేసి బడ్జెట్లో ప్రతి రూపాయి కూడా ఆ రకమైనటువంటి సమాజ నిర్మాణానికి ఉపయోగపడాలని ఆలోచనతో చేశాం. మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు అన్న సత్యానికి ఆదర్శంగా నిలుస్తుందని
తలుస్తున్నానని వారు దేశం గురించి, దేశంలో ఉన్నటువంటి అసమానతల గురించి ఆయన చెప్పినటువంటి అంశాలనే ఇక్కడ గుర్తు చేస్తూ, మన ఈ తెలంగాణ సమాజం కూడా అనేక రకాలైనటువంటి అసమానతలకి, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలకి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి వాటిని తొలగించుకోవడం కోసం మనం చేయాల్సిన ప్రయత్నాన్ని ప్రతి బడ్జెట్ సందర్భంలో కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనే ఆలోచనతోనే మేము మెన్షన్ చేసింది. సో తప్పనిసరిగా మేము ఇక్కడ తయారు చేసిన ఈ బడ్జెట్, అందించినటువంటి ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో సాధ్యమైనంత మేరకు మా ప్రయత్నం అంతా చేసాం అధ్యక్ష. అట్లాగే చేస్తూ ఈ వచ్చేటువంటి ఆదాయం, వ్యయం, సరే మనం ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి తరుణం అంతా కూడా ఏంటంటే రకరకాలైనటువంటి స్కీమ్స్ ప్రజలకి అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీల్ని అమలు చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో ముందుగా లెక్కేసుకొని ఆ ఖర్చు ఎంత వస్తుందో ఆ ఖర్చుకు అనుగుణంగా నీకు ఆదాయం ఉందో లేదో కూడా చూసుకోకుండా బడ్జెట్ తయారు చేసేటువంటి పరిస్థితిని మనం గత 10 సంవత్సరాలు చూసాము అధ్యక్ష. అలా చేయటం వలన పెద్ద ఎత్తున ఈ బడ్జెట్లో తయారు చేసినటువంటి అనేక స్కీములకి రావాల్సిన నిధులు అందకపోవటం వల్ల ఆయా వర్గాలు బడ్జెట్లో నిధులైతే కేటాయించారు కానీ దాని నిధులు రిలీజ్ కానీ ఆ రిలీజ్తో వారు పొందాల్సినటువంటి ఉపశమనం కానీ పొందలేకపోయారని చెప్పడం కోసమే మేము చాలా సందర్భాల్లో ఉన్న వాస్తవ బడ్జెట్ని తీసుకొని రావాలని గతంలో కూడా మాట్లాడాం. నేను గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా ప్రతి బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ మీరు వేసే అంచనాకి ఖర్చు పెట్టేదానికి చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం వల్ల చాలామంది ప్రజానికం నష్టపోతూ ఉన్నారు. ఆ నష్టపోయేటువంటి ప్రక్రియ సరైనది కాదని చాలా సందర్భాల్లో అక్కడ కూర్చొని కూడా చెప్పాను. కావాలంటే నేను ఆ మాట్లాడినటువంటి ఆ బడ్జెట్ స్పీచ్ని కూడా తీసుకొని వచ్చాను అధ్యక్ష. నేను వాటిని కూడా ఉదాహరిస్తాను. దీంట్లో నేను స్పష్టంగా మేమేం చేశాం, ఈసారి అనవసరమైనటువంటి భేషజాలకు పోకుండా అసలు వచ్చే ఆదాయం ఎంత, మనం ఎంతవరకు సహేతుకంగా ఖర్చు పెట్టగలం, వచ్చే ఆదాయం ఎంత, కంపల్సరీ ఖర్చు పెట్టాల్సింది ఎంత, ఇచ్చినటువంటి హామీలకి మనం ఎంత చేయగలం అనేది ఆలోచన చేసి చాలా సహేతుకంగా ఈ బడ్జెట్ ప్రిపేర్ చేసాం అధ్యక్ష. జనరల్గా అయితే బడ్జెట్ మనం గత 10 ఏళ్ళుగా చూస్తాము. గత 10 ఏళ్ళుగా చూసిన ప్రక్రియ ఏంటంటే ప్రతి సంవత్సరం ఆదాయం ఉన్నా లేకపోయినా గతంలో ప్రకటించినటువంటి బడ్జెట్కి అదనంగా ఒక 20% బడ్జెట్ని పెంచుకుంటూ పోయారు తప్ప ఆ గతంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రియాలిటీలోకి వచ్చిందా లేదా, ఆదాయం వచ్చిందా లేదా, ఖర్చు చేశామా లేదా అనేది కూడా చూసుకోకుండా బడ్జెట్ ఎస్టిమేషన్స్ గత సంవత్సరం ఏది ఉంటే దానికి ఇంకో 20% పెంచుకుంటూ పోయారు. అలా పోతూ చేసినటువంటి బడ్జెటే ఈ 10 సంవత్సరాలు చూసాం. మేము ఈసారి అలా చేయదలుచుకోలేదు. బడ్జెట్ మనం ఏదైతే అంచనాలు వేస్తామో ఆ వేసిన బడ్జెట్ ఖర్చు కూడా దాదాపు ఒక 5% మ్యాక్సిమం ఉంటే 5-6% కంటే తేడా లేకుండా ఉండేటట్టుగా చూడాలనేది మా ఆలోచన. అందుకోసమే మీరు గతంలో బడ్జెట్ మీరు ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ దాదాపు ఒక 3 లక్షల కోట్ల దాకా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాన్ని కుదించి మేము ఈసారి చాలా తక్కువతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చాలామంది ఎందుకు మీరు బడ్జెట్ని తగ్గిస్తూ ఉన్నారు, ఈ రకంగా తగ్గించడం వల్ల ఇది మీరు సరైన బడ్జెట్ కాదని అంటారేమో, మీరు ఆలోచన చేయండి అని చాలామంది చాలా రకాలుగా కూడా చెప్పారు అధ్యక్ష. కానీ మేము చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఎవరు ఏమనుకున్నా వాస్తవ పరిస్థితులు ప్రజలందరికీ తెలియాలి. మనం ఇచ్చిన హామీలు వచ్చే ఆదాయానికి సరిపోయేటట్టుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే రేపొద్దున భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా రాష్ట్ర పాలన జరుగుతుందనే ఆలోచనతోనే మేము 2,75,891 కోట్లకి బడ్జెట్ను ప్రవేశపెట్టాము అధ్యక్ష. ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో నాకు తెలిసి గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగా 20% లేకపోతే ఆ పైన
గ్యాప్ ఉండేటట్టుగా మాత్రం ఉండదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష, 2014-15 దగ్గర నుంచి మొదలు పెడితే 2022-23 వరకు, సరే 23-24 వరకు కూడా, సరే అది ఇంకా కాలేదు, ఒక నెల 2 నెలల దాకా టైం ఉంది. సో 2014 నుంచి తీసుకుంటే అప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 1,638 కోట్ల అధ్యక్ష. ఎక్స్పెండిచర్ వచ్చి కేవలం 62,306 కోట్లు మాత్రమే చేశాం. గ్యాప్ బడ్జెట్కి ఖర్చుకి 38,332 కోట్ల రూపాయలు గ్యాప్ అధ్యక్ష. 1,00,000 కోట్లలో రమారవి 40 కోట్లు ఆదాయమే లేకుండా బడ్జెట్ ఖర్చు పెడితే ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి గౌరవ ప్రతిపక్ష నాయకులంతా కూడా ఆలోచించారు. అట్లాగే 2015-16 కూడా అధ్యక్ష, అది కూడా 17,878 కోట్లు గ్యాప్. 2016-17 1,30,416 కోట్లు ప్రజెంటేషన్ చేస్తే, సరే ఆ సంవత్సరం ఒకసారే కొద్ది 8,680 కోట్లు తగ్గింది. 2017-18 1,49,646 కోట్లకి బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది ఎక్స్పెండిచర్ వచ్చి 1,20,211 కోట్లు. అంటే దాదాపు 29,435 కోట్లు తేడా. ఇది 80.3% గ్యాప్తో ఉంది అధ్యక్ష. 2018-19 1,74,454 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఎస్టిమేట్స్ 1,35,328 కోట్లు. అంటే దాదాపు ఇది కూడా 77.6% మాత్రమే ఖర్చు చేశారు. 39,126 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేసిన దాంట్లో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 2019-20కి వచ్చి 1,46,492 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్ ఇస్తే, సరే 1,42,857 కోట్లు ఈ ఒక్క సంవత్సరం కూడా కొంత 3,635 కోట్లు వరకే పరిమితం అయ్యి ఆగిపోయింది అధ్యక్ష. 2020-21కి వచ్చేవరకు మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు 86% మాత్రమే ఖర్చు పెట్టారు. 1,82,914 కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్ వేసి మీరు ప్రజెంట్ చేస్తే కేవలం ఖర్చు పెట్టింది 1,57,000 మాత్రమే. 1,57,547 కోట్లు మాత్రమే. అంటే గ్యాప్ వచ్చి 25,367 కోట్లు ఖర్చే కాదు. 2021-22 అధ్యక్ష ఇక్కడ చూడండి, 2,30,726 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది 1,82,998 కోట్లు. అంటే కేవలం 79.3% మాత్రమే ఖర్చు పెట్టాం. 47,728 కోట్లు ఖర్చే పెట్టలేదు. 2022-23 2,56,859 కోట్లు అధ్యక్ష. ఖర్చు పెట్టింది 2,04,523 కోట్లు. దాదాపు 79.6% మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 52,336 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. అట్లాగే మొత్తంలో చూస్తే అధ్యక్ష 14,87,834 కోట్లు మీరు బడ్జెట్ ఎస్టిమేషన్ చేసి ఈ 9 సంవత్సరాలు పెడితే, ఈ సంవత్సరం కాకుండా ఖర్చు పెట్టింది 12,25,316 కోట్లు. అంటే మొత్తం అన్న యావరేజ్ 82.4% మాత్రమే 10 ఏళ్లలో ఖర్చు పెట్టింది. 2,62,518 కోట్లు రాబడి లేకుండా ఈ 10 ఏళ్ళలో బడ్జెట్ పెట్టారు. ఇది ఈ సంవత్సరం అధ్యక్ష 2023-24 కూడా నేను చెప్పాను, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా చెప్పాను, దాదాపు 70,000 గ్యాప్ ఉంటుంది. 70,000 కోట్లు, 70,000 crores గ్యాప్ ఉండేటువంటి బడ్జెట్ని ప్రవేశపెడితే మనం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని లేకపోతే అవసరం అయ్యే ఖర్చుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే తెస్తున్నారు. ఎందుకంటే ఆ రాబడి ఉండదు కాబట్టి. ఏం చేస్తారు అంతిమంగా?
ఖర్చు పెట్టకుండా ఎత్తేస్తారు. ఎత్తేస్తే జరిగే నష్టం ఎవరికి అధ్యక్ష? ఎవరికి అధ్యక్ష అంటే జనరల్గా బడ్జెట్లో పెట్టిన ప్రతి రూపాయి కూడా ముందుగా ఎవరెవరికి ఇస్తారో వాళ్ళకి ఇచ్చుకొని పోతారు. శాలరీస్, ఎస్టాబ్లిష్మెంటు, అప్పులు అంటే లోన్, డెట్ సర్వీసింగ్, వీటన్నిటికీ రావాల్సినవన్నీ పోతాయి. పోయిన తర్వాత అంతిమంగా ఎవరు మిగులుతారంటే డబల్ బెడ్రూమ్ ఇల్లోళ్ళు, 3 ఎకరాల భూమోళ్ళు, లేకపోతే ఇంకో హామీ ఇచ్చి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు. ఇలా పేద ప్రజల కోసం ఏ పథకాలు అయితే, ఉదాహరణకి దళిత బంధు లాంటి పథకం, ఇటువంటివన్నీ ప్రకటించేస్తారు బడ్జెట్లో. అంతిమంగా ఖర్చు పెట్టాల్సినవన్నీ వాటి కోసం ఖర్చు పెట్టి లాస్ట్లో మిగిలిన ఈ స్కీమ్స్ మాత్రం డబ్బులు ఉండవు, ఖర్చు పెట్టరు. చెప్పుకోవటానికి మాత్రం చాలా పెద్ద బడ్జెట్ లాగా ఉంటుంది, వీటన్నిటికీ డబ్బులు కేటాయించినట్టుగా ఉంటుంది. కానీ అంతిమంగా చూస్తే నష్టపోయేది పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, పావుల వడ్డీ కోసం లేకపోతే వడ్డీ లేని రుణాల కోసం ఎదురు చూసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు, ఇటువంటి వాళ్ళందరూ అంతిమంగా 10 ఏళ్ల నుంచి నష్టపోతూ వస్తూ ఉన్నారు. స్కీమ్స్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, నష్టం మాత్రం వాళ్ళు భరిస్తూ ఉన్నారు. అందుకోసం ఈసారి మేము చాలా ఒకసారి అధ్యక్ష, ఇటువంటి బడ్జెట్ జనరల్గా ఏంటి హెల్తీ బడ్జెట్ ప్రజెంట్ చేసి ఏ రాష్ట్రాల్లో కూడా ఉండవు అధ్యక్ష. ఉదాహరణకి మన మిగతా రాష్ట్రాలు చూస్తే రాజస్థాన్ లాంటి రాష్ట్రం 116%, 116.4% అంటే బడ్జెట్ పెట్టిన దానికంటే ఖర్చు ఎక్కువ పెట్టారు వాళ్ళు. ఉదాహరణకి 2021-22లో రాజస్థాన్ వాళ్ళు 2,50,247 కోట్ల బడ్జెట్ పెడితే వాళ్ళు ఖర్చు పెట్టింది 2,91,191, అంటే 116% అదనంగా, 100% కాదు, ఇంకో 16% ఎక్స్ట్రానే ఖర్చు పెట్టారు. అంటే వాళ్ళు ప్రకటించిన అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉండేటట్టుగా చేసుకున్నారు. అట్లాగే కర్ణాటక కూడా అధ్యక్ష, కర్ణాటక కూడా 113.1%, మధ్యప్రదేశ్ 110.6%, కేరళ 100%, మహారాష్ట్ర 99%, గుజరాత్ 95%, తమిళనాడు 95%, వెస్ట్ బెంగాల్ 93%. ఇలా మిగతా హెల్దీ బడ్జెట్ చేసుకునేటువంటి రాష్ట్రాలన్నీ కూడా దాదాపు 100% పైబడో లేకపోతే 5% అటు ఇటుగానో చేసుకుంటూ వచ్చాయి. మరీ ఎక్కడ బ్యాడ్గా ఉన్నటువంటి రాష్ట్రాలు, కేవలం అంత పెద్ద గ్యాప్తో ఉన్న రాష్ట్రాలు ఏందయ్యా అంటే మొత్తం లిస్టులో చూసుకుంటే పంజాబ్ 74.7%, తెలంగాణ 79.8%. కింద నుంచి 2వ స్థానంలో ఉంది తెలంగాణ అధ్యక్ష. ధనిక రాష్ట్రం, ఆదాయం బాగా ఉండే రాష్ట్రం. మరి ఇటువంటి రాష్ట్రంలో మనం ముందుండాల్సింది కింద నుంచి 2వ స్థానంలో పోయింది. ఇది చాలా బాధ అనిపించింది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే కూడా అధ్యక్ష, బడ్జెట్ ప్రజెంటేషన్కి ఎక్స్పెండిచర్ చూస్తే దాదాపు నియరింగ్ అబౌట్ 92% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ 2014-15. అట్లాగే 2015-16 తీసుకుంటే 100.7%, 2016-17 తీసుకుంటే 99%, 2017-18 తీసుకుంటే 99%, 2018-19 తీసుకుంటే 94%, 2019-20 తీసుకుంటే 96%, 2020-21 తీసుకుంటే 115%, 2021-22 తీసుకుంటే 108%, 2022-23 తీసుకుంటే 106%. అంటే మనం యావరేజ్ తీసుకుంటే 102% అదనంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ప్రవేశపెట్టిన దాన్ని ఒక 2% ఎక్కువ ఖర్చు పెట్టారు తప్ప ఎక్కడ తక్కువ ఖర్చు పెట్టలేదు. మేము అందుకే ఆలోచన చేసాం అధ్యక్ష, మనం ఈ రకంగా ఇలా చేసుకుంటూ పోతే 20% నుంచి మనం కూడా ఇంకో 20% వేస్తే ఇది 3.5 లక్షల దాకా పోయే ప్రమాదం ఉంది. 3.5 లక్షల దాకా బడ్జెట్ అనౌన్స్ చేసి చెప్పిన స్కీమ్స్ అన్నిటికీ ఇందులో డబ్బులు కేటాయించేసి మనం పెట్టేస్తే ఆ రోజు సపట్లు కొడతారు అందరూ, ఆ రోజు అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి అధ్యక్ష, మళ్ళీ ఇదే సేమ్ సిస్టమ్, డెట్ సర్వీసింగ్ డబ్బులు ఇస్తాం, శాలరీస్కి ఇస్తాం, ఎస్టాబ్లిష్మెంట్కి ఇస్తాం, లేకపోతే ఇంకా కొన్ని కంపల్సరీ చేయాల్సినటువంటి లోన్ ఇస్తాం, మళ్ళీ మిగతా స్కీమ్స్ అన్నిటికీ డబ్బు లేకుండా చేతులు ఎత్తేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోతాం. అంటే అమాయకులైనటువంటి ప్రజలు అలా చెప్పినటువంటి వాగ్దానాలు వింటూనే ఉంటారు.
బడ్జెట్లో మనం చదివిన అంకెలు చూసి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఒక దశాబ్ద కాలం ఎట్లయితే డబల్ బెడ్ ఇళ్ళ కోసం జనం ఎట్లా ఎదురు చూశారో, 3 ఎకరాల భూమి కోసం ఎట్లా ఎదురు చూశారో అట్లాగే ఎదురు చూడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలనే అధ్యక్ష నేను చాలా స్పష్టంగా ఆలోచన చేసి మోర్ మీనింగ్ఫుల్గా మాట్లాడు. నాదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను. మీకు క్లారిఫికేషన్ ఇస్తాను సార్ క్లారిఫికేషన్ ఇస్తాను. వారు అప్పుడు చెప్పొచ్చు. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా స్టాటిస్టిక్స్, పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను చెప్పినవన్నీ కూడా అంకెలు ఇవి మీకు కావాలంటే మీరు కూడా వెబ్సైట్లో పోయి కొట్టి చూడొచ్చు అధ్యక్ష. వెబ్సైట్లో మీరు చక్కగా మీకు అంతా కంప్యూటరు, మీరు హైటెక్, మీరు చక్కగా చూడవచ్చు సార్. నేను అన్ని పూర్తయిన తర్వాత డెఫినెట్గా ఐఎమ్ కమింగ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. మీరు మీకు అధ్యక్ష ఇంకా సార్ నేను ఎందుకు ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష, ఈ రాష్ట్రం అధ్యక్ష నేను ఎందుకు తప్పనిసరిగా ఇస్తాను అధ్యక్ష. మీకు క్లారిఫికేషన్ ఇస్తాం, డెఫినెట్గా మాట్లాడవచ్చు అధ్యక్ష, డెఫినెట్గా ఇస్తాం అధ్యక్ష. నేను ఎందుకు ఇంత చెప్తా ఉన్నానంటే సార్ ఎందుకు చెప్తా ఉన్నానంటే మనది ధనిక రాష్ట్రం, చాలా కొట్లాడి దశాబ్దాల పోరాట ఫలితంగా తెచ్చుకున్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం. దేశం అంతా మనకెళ్ళి చూస్తూ ఉంది. ఈ రాష్ట్రం తెచ్చుకున్నారు, వీళ్ళకి ఇంత ఆదాయం వస్తూ ఉంది, ఎంత బాగా అభివృద్ధి చేసుకుంటారో. వీళ్ళు చెప్పినటువంటి హామీలు అన్నిటి ద్వారా ప్రజలందరికీ సింగిల్ బెడ్రూమ్ నుంచి డబుల్ బెడ్రూమ్ అవుతాయి. భూములే నిరుపేద ప్రజలందరికీ 3 ఎకరాల భూమి వస్తుంది, లక్షల ఎకరాల్లో నీళ్లు పారుతూ ఉంటాయి, అందరూ బాగుపడుతూ ఉంటారు. రాష్ట్రం అంతా ఎదురు చూస్తారు, దేశం అంతా చూస్తూ ఉంది. అటువంటి చూసే పరిస్థితిలో మనం ఈ రకమైనటువంటి వాస్తవాలకు భిన్నంగా ఇటువంటివన్నీ పెట్టేసి చివరికి 20%, 25% గ్యాప్ ఇచ్చేసి అవన్నీ చేయకపోవటం వలన ఏమవుతుందంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఉదాహరణ మనందరికీ తెలిసిందే, ఆనాటి తెలుగు రాష్ట్రాలు 2 కలిసి ఉన్నప్పుడు సత్యం కంప్యూటర్స్ అనే ఒకటి ఉండేది అధ్యక్ష. ఆ సత్యం కంప్యూటర్స్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అద్భుతంగా ఎదుగుతుంది అని చూపించి ప్రపంచం అంతా బాగా చూస్తున్న తరుణంలో టక్కున ఒకసారి ఉన్న వాస్తవం బయటపెట్టింది. ఉన్న వాస్తవం ఒకసారి బయటపెట్టే వరకు అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల తనమానికంగా ఉన్నటువంటి సత్యం కంప్యూటర్స్ ఏమైంది అధ్యక్ష, పెంచి పోషించుకొని తయారు చేసుకున్న కంపెనీ మొత్తం పూర్తిగా పెద్ద డోల్ డ్రమ్స్లో పడి చివరికి ఆయన చేతుల్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టువైపు ఉన్న వాస్తవాలకు దూరంగా మనం భ్రమలు కల్పిస్తూ ముందు తీసుకొని పోయి లేనిదంతా ఉన్నట్టు చూపించుకుంటూ పోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోతాం. అలా పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మేము ఉన్న వాస్తవాన్ని జాగ్రత్తగా బయటికి తీసుకొని వచ్చి ఇగో మన ఆదాయం ఇంత ఖర్చులు ఇంత మంచి పోలేమనే ఉద్దేశంతో మేము కుదించి వాటన్నిటినీ జాగ్రత్త తీసుకొని వచ్చాము అధ్యక్ష. మీరు దయచేసి తప్పు కాదా ఇది చూపించడం వల్ల ఏం చేసాం అధ్యక్ష, 10 ఏళ్ళ నుంచి బీసీ మైనార్టీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, బీసీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, దళిత బంధు డబ్బులు ఇవ్వలేకపోయాం, హౌసింగ్ డబ్బులు ఇవ్వలేకపోయాం, 3 ఎకరాల ల్యాండ్కి భూములు ఇవ్వలేకపోయాం, గొర్రెల పెంపరైన డబ్బులు ఇవ్వలేకపోయాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక చివరికి రైస్ సబ్సిడీకి ఇవ్వాల్సిన వాటికి కూడా ఇవ్వలేకుండా పోయాం. అందుకోసమే వీటినన్నింటినీ జాగ్రత్తగా ఆలోచన చేసి మేము ఒక క్రమ పద్ధతిలో బడ్జెట్ని తయారు చేసి హెల్దీ బడ్జెట్గా ఇచ్చిన